రాత్రనక పగలనక చాలా కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ సంపాదించిన నచ్చకపోతే జాబ్ ని కూడా వదిలేసుకునే వారు ఉన్నారు. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండి చెప్పుకోవడానికి ఏదో ఒక వర్క్ ఉండాలని కొందరు బిజినెస్ స్టార్ట్ చేస్తే అప్పైనా మంచిదే గానీ హ్యాపీగా బ్రతుకుతామేమో అనే ఆశతో కొందరు బిజినెస్ స్టార్ట్ చేస్తుండ్రు. ఉన్నోడికి లాస్ వచ్చినా లేనోడికి లాస్ వచ్చినా వాళ్ళ స్తోమతకి తగ్గట్టు ఇంకా వేరే దారి చూసుకుంటుండ్రు. ఇలా ఏ పని చేసేవారైనా నచ్చుతూనే చేస్తారు. ఒక రైతు మాత్రం నచ్చినా నచ్చకపోయినా లాస్ వచ్చినా లాభం వచ్చినా చేయాల్సింది వ్యవసాయమే. లాస్ వచ్చింది కదా అని అందరిలాగే రైతు కూడా ఏదో ఒక దారి చూసుకుంటే అందరూ జాబ్స్ బిజినెస్ చేస్తే వ్యవసాయం చేసేదెవరు, దేశానికి అన్నం పెట్టేదెవరు? కష్టమైన నష్టమైన లాభమైన వెనుకడుగు వేయకుండా ధైర్యంగా తన వృత్తిని మళ్ళీ మొదలు పెట్టే ఏకైక వ్యక్తి రైతు ఒక్కడే. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే వర్డ్ లోనే కల్చర్ ఉంది. జై జవాన్ జై కిసాన్. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 6 నెలలు కష్టపడితే కనీసం పెట్టుబడి కూడా రాలేదు మా పంటకి. అయినా ఈ రోజు మళ్ళీ వడ్లు కొనుక్కొచ్చి మండే పోసినము. ఇదండి రైతు పరిస్థితి.